ఎంతోమంది దేవుని నిమిత్తం శ్రమ పెట్టబడిన శ్రమలను అనుభవించారు, కష్టాలు అనుభవించారు, రంపములతో కోయబడ్డారు, శ్రమలను అనుభవించారు, దరిద్రులుగా బ్రతికారు. కనీసం వస్త్రాలు కట్టుకోవడానికి లేక గొర్రెల చర్మంతో మేకల చర్మంతో తమ సిగ్గు కప్పుకొని ఇల్లు వాకిలి లేక సొరంగాల్లో గుహల్లో బ్రతికారే తప్ప దేవుని యందలి తమకున్న విశ్వాసాన్ని వారు కోల్పోలేదండి. ఎంతటి భయంకరమైన శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలలో నిలిచారో, ఆ శోధనలో నిలిచారో. చిన్నపాటి దయ్యం పడితే ప్రార్థనకు దగ్గలేదని సంకలో తాయిత్తు కట్టించుకుంటావు నువ్వు పనికిమాలినోడా. నీ విశ్వాసం చిన్న శ్రమ కాడే తెలిసిపోతుంది. పౌలయ్య గారు అంటాడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, మరణమైనను చచ్చిపోతే చచ్చిపోతాను తప్ప నా యేసు ప్రేమ నుండి ఇవేమి నన్ను. నేను అడుగుతున్నా, చాలామంది దేవుని నిమిత్తం రంపాలతో కోయబడుతున్నా కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నారండి. నీకు రిజర్వేషన్ లేదంటే కింద నుండి పైకి తడిసిపోతుంది నీకు. దేవుని నిమిత్తం వారు ఎన్ని శ్రమలను అనుభవించారండి, ఎన్ని కష్టాలు అనుభవించినారండి. 7 అంతలు చేయబడిన అగ్నిగుండములో కానీ వెళ్ళారు. కానీ ఒకవేళ మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండమును రక్షింపకపోయినను సరే ఈ ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయం. మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుటకు ఒకవేళ రక్షింపకపోయినా సరే చచ్చిపోతాం, కానీ ఈ ప్రతిమకు నమస్కరించు. రాజీ పడం, చనిపోతాం, రాజీ పడం. రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు, వస్త్రహీనులుగా బతకలతో వచ్చినా పర్లేదు, దరిద్రులుగా బ్రతకలతో వచ్చినా పర్లేదు, గుహల్లో సొరంగాల్లో గుహల్లో తలదాచుకోవలసిన పరిస్థితి వచ్చినా పర్లేదు. జీవము గల దేవుని విడిచిపోయే అట్టి పిరికి హృదయం మాకు లేదు అని చెప్పి దేవుని కొరకు ఎన్ని శ్రమలను అనుభవించినా కూడా వారు ఆ శ్రమలను తాలుకున్నారే తప్ప ఆ శ్రమలలో వారి భక్తి విశ్వాసములను